ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధానికి కామాలు పడుతున్నాయి తప్ప ఎక్కడా పులుస్తా మాత్రం పడే అవకాశం కనబడటం లేదు. రెండు వైపుల నుంచి, ఇటు ఇరాన్ వైపు నుంచి, అటు అమెరికా ఇజ్రాయెల్ వైపు నుంచి ఎక్కడా కూడా మేము తగ్గుతామని అనే పరిస్థితి లేకుండా పోతుంది. ఇంకా హెచ్చరికలు, రెచ్చగొట్టుకునే ప్రకటనలే కనపడతా ఉన్నాయి. యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే యుద్ధంతో సంబంధం లేని మనలాంటి దేశాలు అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉన్నాయి. మన భారతదేశంలో గ్యాస్ సమస్యని మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడా, యుద్ధానికి అంతం ఎక్కడా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక, రాజకీయ, అంతర్జాతీయ వ్యవహారాలకి సంబంధించి విశ్లేషణ అందించేటువంటి పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్, మన దేశం గ్యాస్ సమస్యను ఎదుర్కొంటా ఉంది, ప్రపంచం మొత్తం ఎంతో కొంత చమురు సమస్యను ఎదుర్కొంటా ఉంది. అయినా సరే యుద్ధానికి మాత్రం పులుస్తా పడటం లేదు. ఈ యుద్ధానికి పులుస్టాప్ ఎక్కడ, ఈ సమస్యలకి పరిష్కారం ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఒకటే, యుద్ధం స్టార్ట్ అవ్వాక ఆగుతుంది, ఎలాగెళ్తుంది ఎవరు చెప్పలేరు. ఇక చిన్న విషయం జ్ఞాపకం చేసిన, మే 2025లో సింధూర్ యుద్ధం 2 రోజులతో ముగించారు మన గవర్నమెంట్. నాలాంటి వాళ్ళు చాలా ఆనందపడ్డాం. చాలా మంది ఇంకా చేయాలి, వాళ్ళు అన్చేయాలి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆక్రమించిన ఇవన్నీ జరిగే పనులు కాదు. అది లక్కీగా మనకి 48 గంటల్లో యుద్ధం అయిపోయింది. ఎంత సాధించాం ఫినిష్. ఇక్కడ ఏమైంది, స్టార్ట్ అవ్వాక ఎవరు వదలట్లేదంటే ఆల్రెడీ ఒక సైడ్ ఓడిపోతుంది. మీరేమి దాంట్లో మీరు అనుమానం అక్కర్లేదు. కానీ ఓటమిలో సేవ్ చేసుకుందామని ఇరాన్ ప్రయత్నం. ఇరాన్ చేసిన గ్యాంబుల్ ఏంటంటే మళ్ళీ అటాక్ చేయరు, అంత ధైర్యం ఉన్నదా అని చేశాక వాళ్ళు చేసే పని ఏంటి, అమెరికా ఇజ్రాయెల్తో వాళ్ళ దగ్గర ఉన్న వేల బ్యాలిస్టిక్ మిసైల్స్, అలాంటి మిసైల్ వాళ్ళ దగ్గర ఉన్నాయని ఎవరు అనుకోలేదు. అంత నెంబర్ ఉన్నది. అక్కడ పొరపాటు ఇజ్రాయెల్ అమెరికా చేశారు, ఆరోపిస్తున్నారు. కానీ అన్నిటికంటే నా వ్యూలో పెద్ద తప్పు చేసింది ఏంటంటే ఇరాన్ ఆ పక్క దేశాలు, ముస్లిం దేశాలు అందరినీ అటాక్ చేయటం. ఇప్పుడు ఏమవుతుందంటే యుద్ధం రేపో మాపో వారం 10 రోజుల్లో అయిపోతుంది. ఎందుకంటే ఇది సైన్యాలతో చేసే యుద్ధం కాదు. యుక్రెయిన్, రష్యా సైన్యాలు చేస్తున్నారు, మనుషులు చేస్తున్నారు, రోజుకు 1000 మంది చచ్చిపోతున్నారు అక్కడ. ఇది మషిన్లతో చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ యుద్ధం చాలా మంది అనుకోరు, ఏదో 1 బిలియన్ 2 బిలియన్స్ అవన్నీ అనుకుంటారు. 100 బిలియన్స్ ఖర్చు అయిపోయింది. మూవ్మెంట్కి, టైంకి, వేస్ట్కి, లాస్కి 200 బిలియన్స్ 300 బిలియన్స్ అయిపోతుంది. సో ఇది వేరే రకమైన యుద్ధం. ఆగిపోయాక ఎలా ఆగుతారు? ఆగిపోయాక చాలా మంది ఇరాన్ బాంబులు ఉన్నాయి, ఓడిపోలేదు, లేకపోతే ఇరాన్ గవర్నమెంట్ ఉన్నది, అది కాదు. పెద్ద మార్పు వచ్చేస్తుంది యుద్ధం ఆగాక. మెయిన్ మార్పు ఏంటంటే 56, 54 ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. అది ఇప్పుడు ఇరిగిపోతుంది కదా. ఇరాన్తో ఎలా కూర్చుంటారు? ఇరాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎలా కూర్చుంటారు? ఇరాన్ వాళ్ళ దేశాలు అటాక్ చేసింది, వాళ్ళ మెయిన్ బిజినెస్ పాలు చేసేసింది. సో ఎంత పెద్ద మార్పు వస్తుంది యుద్ధం ఆగాలి. చాలా మంది ఆ మార్పు, పెద్ద యుద్ధాలు అవ్వాక పెద్ద మార్పులు వస్తాయి. ఆ మార్పులు 1వ ప్రపంచ యుద్ధంలో చూసాం, 2వ ప్రపంచ యుద్ధంలో చూసాం, ఆఫ్ఘన్ వార్ 20 సంవత్సరాల తర్వాత చూసాం, వియత్నాం వార్ 1955 నుంచి దాదాపు 70 వరకు చూసాం. 15 సంవత్సరాలు పెద్ద మార్పులు వచ్చిన తర్వాత ప్రపంచం మారిపోతూ వస్తుంది. సో ఇది కూడా పెద్ద మార్పు వస్తుంది నా అంచనా. ఎప్పుడు ఆగేది అని కాదు, ఆల్రెడీ ఆగినట్టు లెక్క. ఇంకా పెరిగితే పెరగచ్చు, పెరిగకుండా అమెరికా పెద్ద బాంబులు వేస్తుంది అని జరుగుతాయి. కానీ మార్పులు, రాజకీయ మార్పులు, జీవన మార్పులు మాత్రం పెద్దగా వచ్చేస్తాయి. దాంట్లో మీకు మీరు డౌట్ పడక్కర్లేదు. సార్, మన దేశంలో నడుస్తున్నటువంటి గ్యాస్ కొరత సమస్య ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది? హోటల్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్ ప్రధానంగా ఇబ్బంది పడతా ఉన్నటువంటి విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఒకటి, అది గవర్నమెంట్ తప్పు. గవర్నమెంట్ ఎప్పుడైతే గల్ఫ్లో ఈ గొడవలు అవుతున్నాయో, గొడవలు మొదలు పెట్టక ముందు 1 నెల బట్టి డ్రామా జరుగుతుందో, వాళ్ళు ఇమీడియట్గా ఈ యుద్ధం స్టార్ట్ అవుతే ఏమేమవుతాయి వాళ్ళు ఆప్ చేస్తారు. ఆ హార్మోస్ జలసంధిని ఆఫ్ చేస్తారు. ఆ మాత్రం తెలీదా?
ఒక నెలన్నర 2 నెలల బట్టి జరుగుతుంది. అలాంటి టైంలో ఏం చేయాలి? గ్యాస్ ఆగిపోతుంది, పెట్రోల్ ఆగిపోతుంది. ఎన్నో దేశాల దగ్గర గ్యాస్ ఉన్నది, ఖతారే కాదు, నార్వే దగ్గర ఉన్నది, ఆస్ట్రేలియా దగ్గర ఉన్నది, అమెరికా దగ్గర ఉన్నది, రష్యా దగ్గర ఉన్నది. ఆ 2 నెలల క్రితం కొద్దిగా సేఫ్గా ఆర్డర్ చేస్తుంటే అసలు కొరత ఉండదు కదా. ఇప్పుడు ఏమొచ్చిందంటే ఒక 30 రోజులు 40 రోజులు కొరత ఉంటాయి. ఎందుకంటే ఈ గ్యాస్ అంతా నార్వే నుంచి రష్యా నుంచి రావటానికి 40 రోజులు పడుతుంది. స్పెషలైజ్ వాళ్ళకి కావాలి, ఏదో వాళ్ళ మీద పెట్టి తెచ్చేయటం కాదు. సో ఆ టైం, ఆ 40 రోజుల్లో షార్టేజ్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తామంటే మన ప్రభుత్వం తప్పు అంచనాలు వేసింది. అంచనాలు ఏమీ వేయలేదు. ప్రభుత్వాలకు వచ్చిన ప్రాబ్లం, ప్రభుత్వాలు అంటుందా, వాళ్ళు ఈవేళ మీకు కావాల్సింది టాలెంట్, అలాంటి ఆఫీసర్లు కావాలి, ఆలోచించి చేసేది. హోమ్ సెక్రటరీ, ఫారెన్ సెక్రటరీ, పెట్రోలియం సెక్రటరీ ఎక్కడ కూర్చున్నారు? వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఇది ఈ మాత్రం ఎదురు చెప్పలేకపోయారా? ఇది గవర్నమెంట్ ఫెయిలియర్. ఇలాంటి యుద్ధం వస్తుంది అని తెలిసి తప్పకుండా చక్కగా వాళ్ళు ప్లాన్ చేయవచ్చు. ఆ ప్లాన్ చేయలేదు. సో అందువల్ల మనం చూసేది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి మనం పే చేస్తాం, వాళ్ళు ఏదో టైం పాస్ చేస్తారు. ఇలాగే కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్ లేక ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు. ఎందుకు లేవు ఆక్సిజన్ సిలిండర్? ఆఖరికి హాస్పిటల్కి ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండాలి, ఆక్సిజన్ ఫ్యాక్టరీ అని ఎందుకు కండిషన్ పెట్టలేదు? అది ప్రాబ్లం. ఇవాళ 2 లక్షల పెట్రోల్ పంపులు ఉన్నాయి. ఆ 2 లక్షల పెట్రోల్ పంపులో స్టోరేజ్ కొద్దిగా పెంచి ఉంటే అసలు స్టోరేజ్ కొరత ఇంకో నెల లేదే. అవన్నీ ఆలోచించాలి. అది మీ ఉద్యోగం, నా ఉద్యోగం కాదు. ప్రభుత్వానికి అప్పచెప్పాం, మొత్తం మన జీవితం మీద వాళ్ళకి హక్కు ఉన్నది. వాళ్ళు ఎవరేం పని చేయట్లేదు, వాళ్ళ ఫెయిలియర్. చక్కగా మీడియా హైలైట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా మంచిది, చాలా మంచిది. కానీ తప్పెవరు చేశారు? ఆ మంత్రుల్ని, ఆ ఆఫీసర్ని తీసేయాలి. తీస్తారా ఈ దేశంలో? అమెరికా లాగా, ఇంగ్లాండ్ లాగా తీయరు. ఎందుకంటే వాళ్ళు చుట్టూరా పౌరుదారులుగా ఉంటారు, ఆ పెద్ద మనుషుల చుట్టూరా. అది తీరు, ప్రజలు సఫర్ అవుతున్నారు. చాలా పెద్ద ఫెయిలియర్. ఇది ఒక జడ్జిమెంట్ ఫెయిలియర్. రాత్రి అడవిలోకి వెళ్తారా? పులులు తిరుగుతున్నాయంటే వెళ్ళరు కదా. ఒక సామాన్యుడు వెళ్తాడా? ఆ పాపికొండలో అక్కడ పులులు తిరుగుతున్నాయని ఎవడో వెళ్ళలేప్పుడు. వీళ్ళకి ఆ మాత్రం కూడా తెలియలేదు, మళ్ళీ ఇబ్బంది పెట్టారు. షార్టేజ్ ప్రపంచంలో ఉంది. ఈవేళ 30 సంవత్సరాలకి తేడా ఏంటంటే 30 సంవత్సరాల క్రితం చమురు షార్టేజ్ ఉండేది, ఈ సంవత్సరం ఇప్పుడు లేదు. కెపాసిటీ షార్ట్ అవుట్ కావడానికి ఎన్ని రోజులు పట్టింది అంటారు మీ అంచనా ప్రకారం? ఈ ప్రాబ్లం సొంతంగా నిలబెట్టవచ్చు. ఎందుకంటే సింపుల్ రూల్, నార్వే, ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా నుంచి వాడ రావాలి. వాడ ఇక్కడ రావటానికి 35 రోజులు పడతాయి. కానీ ఇంతట్లోకి కొన్ని విధాలుగా మన దేశంలోనే రిఫైనరీస్ ప్రొడక్షన్ పెంచారు కాబట్టి ఒక వారం రోజుల్లో రిలీఫ్ వచ్చేస్తారు. రిఫైనరీస్ పెట్రోల్ డీజిల్ తగ్గించారు, గ్యాస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే వారం రోజులు పడతాయి. వారం రోజుల్లో ఇది ఎత్తేస్తారు, ప్రాబ్లం ఉండదు. భారతదేశానికి అదృష్టం, అంత రిఫైనింగ్ కెపాసిటీ ఉండాలి. ఆ రిఫైనరీస్తో మనం ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో అది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా ఆ రిఫైనరీస్ అన్ని గ్యాస్కి ఇంపార్టెన్స్ ఇవ్వమన్నారు, చేస్తారు. ఆ గ్యాస్ తయారు చేయాలి, చేసి ట్రాన్స్పోర్ట్ చేయాలి, ప్యాక్ చేయాలి. సో వారం రోజులు అనుకుంటాను, ఆ వారం రోజుల నుంచి రిలీఫ్ వస్తారు. అంటే ఇప్పుడు ఈ యుద్ధానికి కూడా సరే ఎక్కడ పులుస్తా పడిద్దని మీరు అనుకుంటున్నారు? దేనికి? గ్యాస్ కా దేనికి? మామూలుగా యుద్ధానికి అసలు పూర్తిగా అమెరికా యుద్ధానికి అప్పుడే చెప్పలేం. ఇరాన్ 3 కండిషన్లు పెట్టింది. ఒకటి, మా దేశానికి ఉన్న హక్కులు ఉండాలి, అంటే మేము బాంబులు తయారు చేయం కానీ అణు ఎనర్జీ మేము చేసుకుంటా ఉండాలి. అమెరికా, యూరోప్ ఏమంటున్నారంటే అణు ఎనర్జీ దేనికి, నీకు బాంబులు తయారు చేసుకోవటానికి 10 రోజుల్లో తయారు చేసుకుంటామని డెవలప్ చేసి, అదో పెద్ద పాయింట్. రెండోది, మా దేశాన్ని డ్యామేజ్ చేసిన దానికి డబ్బు ఇవ్వాలంటారు, అవతల పోమంటారు. మూడోది, అమెరికన్ బేసెస్ అన్ని ఎత్తేయాలి పక్క దేశాల్లో అంటే వాళ్ళు ఎత్తారు. ఎందుకంటే పక్క దేశాలకి ఇరాన్ నమ్మరు కదా, మళ్ళీ యుద్ధం చేస్తే ఏమైపోతారు. సో ఇరాన్ ఆ పాయింట్స్ అడుగుతుందంటే తెర వెనకాల టాక్స్ జరుగుతున్నాయి. మధ్యదారికి వస్తారు. అమెరికా కూడా, ట్రంప్, ఇజ్రాయెల్ వాళ్ళ వ్యూ ఏంటంటే ఈ అవకాశం వదలకూడదు, ఇరాన్ మనకు దొరికింది, మళ్ళీ యుద్ధం చేయలేం, ఈసారి చేసేద్దాం. ట్రంప్ కూడా నిన్న మొన్న ఏమన్నాడు, మేము ఊరుకుంటున్నాం, లేకపోతే ఇరాన్కున్న ఆయిల్ రిఫైనరీ అన్నీ పాడు చేసేస్తాం.
తెహరాన్ పూర్తిగా బాంబు చేసేస్తాం, చేతులు లేరు అన్నారు. మరి ఇరాన్ తగ్గకపోతే ఆ పనే జరుగుతుంది, థ్యాంక్ యూ ఇంకా సార్. యుద్ధం పెరగచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.